అసలు ఏంటి ప్రాబ్లమ్ ఎక్కడుంది అనే విషయాన్ని చెప్తున్నారు చూడండి ఒకసారి. ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓ భరతవంశీయుడా, శత్రువులను జయించినవాడా, కోరిక ద్వేషము నుండి కలిగినట్టి ద్వంద్వాలచే మోహితులై జీవులందరూ భ్రాంతిలో జన్మిస్తున్నారు. ఇదే అండి పెద్ద ప్రాబ్లం. ఇచ్చ కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే కోరికలు పెరగటం వల్ల ద్వేషం. ఈ రెండిటి వల్ల మనం చాలా పెద్ద భ్రమలో ఉన్నామట. ఈ రెండిటిని కాదు మనం ఇది ఈ రెండు లక్షణాలు, ఈ రెండు అలవాట్లను మనకున్నవి కానీ సరిదిద్దుకోగలిగితే ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చేస్తామండి. భగవంతుడు ఏంటి అని మనం తెలుసుకోగలుగుతాం. ఇచ్చ, లోభం, కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. మీకు వీడియో చూస్తాను చూడండి, వాడి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు గమనించండి. ఇదండి పరిస్థితి. ఈ ప్రపంచంలో ఎలా అయితే లోభం పెరిగిపోతుందో, ఇంకా, 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 ఇంకా కావాలని పెరిగిపోతుందో, అలా వాడు ఎలా అయితే లాకర్‌లో బందీ అయిపోయాడో, అలా మన భ్రాంతిలో ఈ ప్రపంచంలో బందీ అయిపోతున్నాం. ఇచ్చకి ఒక హద్దు, అదుపు లేకుండా కావాలి. ఆనందం, 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 సుఖం, 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 సుఖం. దీనివల్ల మనం ఎలా అయితే చూసారా మీరు వీడియోలో వారి పరిస్థితి ఎలా అయిపోయిందో. ఇంకొకటి ద్వేషం. ఈ 2 భగవంతుడు చెప్తున్నాడండి. ఇచ్చ, ద్వేష. ఈ 2 ద్వంద్వాలు. ద్వేషం అండి. మనిషిని ఎంత పాడు చేసేస్తుందండి అసలు ద్వేషం. ఎంత మనల్ని ఒక రకమైన ట్రాప్‌లో పడేస్తుందండి ద్వేషం అని. ద్వేషం వల్ల ఏమవుతుందట అంటే మనమే పాడవటం కాదండి. విషం. ద్వేషం ఎవరి దగ్గర ఇప్పుడు చూడండి, ఒకళ్ళకి విషం ఇచ్చామనుకోండి వాడు పోతాడు. కానీ ద్వేషం ఉందనుకోండి, ఎవరికైతే ఉందో, ఎవరి పట్లైతే ఉందో ఇద్దరూ నాశనం అయిపోతారట. ఒకాయన బాగా తపస్సు చేశాడటండి. అయ్యా నాకు కోరిక తీర్చు, కోరిక తీర్చు అంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం కాంగానే ఏం కావాలి నీకు అంటే, అయ్యా నాకు ఒక కారు కావాలి అని అంటే, సరే నీకొక ఇస్తాను. కానీ నీకెంత ఇస్తానో నీ పక్కింటి వాడికి దానికంటే డబ్బులొస్తుంది అన్నాడట. సరే ఈయన కారు అడిగేసరికి పక్కన వాడికి 2 కార్‌లొచ్చాయట.
ఈయన ఒక బెడ్రూమ్ ఫ్లాట్, మంచి విల్లా విల్లా అనుకోండి, పాపం ఫ్లాట్ అంటే తక్కువ ఉంటుందేమో, ఓ మంచి 4 బెడ్రూమ్ విల్లా అడిగేసరికి పక్కన వాడికి 8 బెడ్రూమ్ విల్లా వచ్చిందట. వీడికి ఒక అబ్బాయి పుట్టంగానే పక్కన వాడికి 2 అబ్బాయిలు పుట్టారు. ఒకరోజు ఇలా అని తొంగి చూసేసరికి 2 కార్లు, ఇంత పెద్ద విల్లా, 2 పిల్లలు. హా? అని వీడేం చేశాడో తెలుసా అండి? అమ్మో, పక్కన వాడు ఎంత ఆనందపడిపోతున్నాడు, ఎంత ఇది చేస్తున్నాడు, వాడికి ఎంత డబుల్ డబుల్గా వచ్చేసింది, నాకు ఒక పని చేయి, నాకు ఒక కన్ను పోవాలి అన్నాడు. వెంటనే పక్కన ఉన్నవాడు 2 కళ్ళు పోయాడు. కొద్దిసేపు అయ్యాక అన్నాడట, నాకు ఒక కాలు ఇరిగిపోను అనగానే పక్కన వాడికి 2 కాళ్ళు ఇరిగిపోయాడు. నాకు ఒక చెయ్యి ఫ్రాక్చర్ అయిపోవాలి, పక్కన వాడి 2 చేతులు ఫ్రాక్చర్ అయిపోవాలి అనగానే ఇలా కుంటుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఇలా ఇలా ఒక కన్ను మూసేసి ఇలా చూస్తున్నాడట. పక్కన వాడు పాపం వీల్ చైర్లో వెళ్తుంటే, అమ్మయ్యా మంచిదైంది అన్నాడు. చూసారండి ద్వేషం ఎంత చెడ్డదో చూడండి. కాబట్టి ఈ రెండింటిని కానీ మనం దాటగలిగితే, లోభము, ఇంకా 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 అనే లోభాన్ని పక్కన పెట్టి, ద్వేషం, వేరే వారు మంచి చేస్తుంటే, మంచి దారిలో ఉంటే, భగవంతుడు వారిని అనుగ్రహిస్తుంటే మనం కూడా ఆనందాన్ని పొందగలిగితే, అప్పుడే మనం ఈ భ్రమలో నుంచి, భ్రాంతిలో నుంచి ముందుకు అడుగు వేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఈ రెండే ఈ సమాజాన్ని పాడు చేసేస్తుందండి. మనం ముందుండే తరాలు మీరందరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తూ, ఎప్పుడైతే ఈ ఈ ఇచ్ఛ, లోభ, ద్వేష ఈ రెండింటి నుంచి మనం కానీ ట్రాన్సెండ్ చేయగలిగితే, ఈ రెండింటినీ కూడా, ఎంత అద్భుతమైన సమాజంలో మనం బ్రతకచ్చు ఒకసారి చెప్పండి. అదండి భగవద్గీత మనకి గిఫ్ట్గా ఇచ్చేది. ఈ భావనను మన మనసు లోపలికి, మీకు తెలుసో తెలియదో, మీకు 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 ఇప్పుడు చూడండి, భగవద్గీత ఒకరోజు అయిపోయాక ఏమైనా చేంజ్ వచ్చిందా నా లోపల అని అర్థం చూసుకుంటే తెలియదండి. మనసు లోపల జరుగుతుంది, అది మనకు తెలియట్లేదు అంతే. వీఆర్ నాట్ రియలైజింగ్, బట్ ఇట్స్ హ్యాపనింగ్ సమ్వేర్ ఇన్సైడ్. మెల్లమెల్లగా 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 అది మన పైన ప్రభావం చూపిస్తుంది, చూపించటం ప్రారంభం చేసింది. కాబట్టి మీరు 2వ రోజు వచ్చారు, 3వ రోజు వచ్చారు, 4వ రోజు వచ్చారు, 5వ రోజు వచ్చారు, 6వ రోజు వచ్చారు, ఈరోజు 7వ రోజు. కాబట్టి ఇదండి భగవద్గీత మన పైన చూపించే ప్రభావం. 28వ శ్లోకం ఒకసారి చూసి